ఇక మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ నెల 25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని చెప్పారు. తాను రాజకీయాలు విరమించుకోలేదని వెల్లడించారు. అయితే ఏ పార్టీలో చేరతాననే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వలేదు. జగన్ కు తను పాలేరులా పనిచేశారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని చెప్పారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం దుష్ట ప్రభుత్వం అని విమర్శించారు. అసెట్స్ గానైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి అవ్యాన్ రియాల్టర్స్ లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సాయిరెడ్డివే అని అన్నట్టు. నేను ఒకటే చెప్పా, ఇదే సాయిరెడ్డి అసెట్స్ గానైతే మీరు ఆ అసెట్ కొన్నటువంటి సోర్స్ ఆఫ్ ఫండ్స్ ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది నావని కానీ ప్రూవ్ అయితే నేను పర్మనెంట్ గా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోవాలా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. నేను మళ్ళీ జూన్ ఈ నెల 25వ తారీఖు ఒక సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క దుష్టమైనటువంటి పని నేను మర్చిపోలేను. ఎందుకంటే ఈ ప్రభుత్వం నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. నా యొక్క ఆస్తి కానప్పటికీ కూడా, నా అల్లుడు ఆస్తి అయినప్పటికీ కూడా, నా వియంకుడు ఆస్తి అయినప్పటికీ కూడా, భీమిలి విషయంలో కానీ మిగతా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ నాకు ఏమీ తెలంగాణలో సంచలనం